గత 7 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదు. ఈ 7 సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. మరి అలా ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు మాత్రం ఒక ఇంచు కూడా ముందుకు జరగలేనటువంటి పరిస్థితి ఉంది. తద్వారా వీరి జీతాలతోటి ఆ నిత్యావసర వస్తువుల ధరలు కొనుగోలేక ఇలా పిల్లల్ని సాదుకోలేక పూట గడవడమే ఇలా సింగరేణిలో బహు కష్టంగా కాంట్రాక్ట్ కార్మికుల బతుకులు కొనసాగుతూ ఉన్నాయి. ఒక పక్క చిన్న జీతంతో ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నా, సీఎంపీఎఫ్ కట్ చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి అవి బ్యాంకులో జమ అవుతున్నాయా, అకౌంట్లో జమ అవుతున్నాయా, కనీసానికి వాళ్ళకు లెక్కలు చెప్పేటువంటి పరిస్థితి సింగరేణిలో లేదు. ఇలా డ్యూటీకి రాకపోతే ఎక్కడైనా ఆబ్సెంట్ ఇస్తారు, మస్టర్ ఇయరు, నో వర్క్ నో పే. కానీ సింగరేణిలో మాత్రం డ్యూటీకి రాకపోతే పెనాల్టీ వేస్తున్నారు. ఇవాళ రాకపోతే 520, రేపు రాకపోతే 1040, ఎల్లుండి రాకపోతే 1560 రూపాయలు ఇవాళ ముక్కుబిండి మాత్రం వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల జీతాలకు సంబంధించినట్టు కానీ ఇది సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థలో కోట్ల రూపాయల లాభాలు వస్తూ ఉన్నాయి. ఈ లాభాలు వచ్చిన సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కార్మిక చట్టాలు అమలు జరగట్లేదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. ఇవాళ ఏ తీర్పిచ్చినా ఏ హుకుం వచ్చినా సింగరేణిలో మాత్రం అది అధికారులకే మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే అధికారులకి పర్మనెంట్ కార్మికులకు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇలా వాళ్ళకు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకు కార్మిక చట్టాలు వర్తిస్తూ ఉన్నాయి. ఏ చట్టాలు లేకుండా దిక్కుమక్కు లేకుండా ఇలా వేడి నీళ్ళకి సన్నీళ్ళని నా అక్కలందరూ రోడ్ల మీద వచ్చి కాలనీల చుట్టూ ఉడుస్తూ ఉంటే ఇవాళ వాళ్ళకి ఓటు హక్కు లేదు కాబట్టి ఇవాళ వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా మెల్లల ఇలా పశువులకు కనుక కడవలేసినట్టు వేసి వాళ్ళ ముంగట పెట్టుకొని వాళ్ళ ఓట్లు దండుకుంటా ఉన్నారు తప్ప వాళ్ళ సమస్యల్ని సింగరేణిలో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ దశలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మొన్ననే బ్రాంచ్ కమిటీ వేసుకొని వారి సమస్య మీద ఇలా 23 నుంచి జూన్ వరకు ఆందోళన కొనసాగించాలని డిపార్ట్మెంట్లో పలు సమస్యలతో ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటా ఉన్నారో ఒక 8 సమస్యల మీద ఇలా కార్మికుల సంతకాలు పెట్టించి వాళ్ళ అధికారులకు ఇస్తా ఉన్నాం. తక్షణమే సింగరేణి అధికారులు ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున సింగరేణిలో కలిసి వచ్చే కార్మిక సంఘాలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.